వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో 50 లక్షల రూపాయల వరకు పంచాయతీ నిధులను దళిత సర్పంచ్ను అడ్డుపెట్టుకుని చెల్లమల్ల సుజిరాజు కాజేశాడని పురుషోత్తపట్నం రామచంద్రపురం గ్రామాలకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు కావాలని బురద జల్లుతున్నారని మీడియా సమక్షంలో సుజిరాజు అన్నారు. దమ్ముంటే ఆ అభియోగం మోపిన వాళ్లను నిరూపించమనండి, చూద్దామని సవాల్ విసిరారు. దళిత సర్పంచులు ఉన్న చోట ఇలా లక్షలు కాజేశారని కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారని ఎంపీపీ గుర్రాల జోష్న అన్నారు. నిన్న మొన్నటి వరకు పంచాయతీలకు రూపాయి నిధులు ఇవ్వడం లేదని వైసీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన ఈ నాయకులు ఇప్పుడు లక్షల రూపాయలు కాల్చేశారని ఆరోపించడం వెటకరంగా ఉందని ఆమె అన్నారు. ఏది ఏమైనా వారు నిరూపిస్తామంటే ఎక్కడికి రావడానికైనా తాము సిద్ధమని పురుషోత్తపట్నంలో మీడియా సమక్షంలో అన్నారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ సరిపల్లి అనురాధ, వైసీపీ నాయకులు చల్లమల్ల సుజిరాజు, జడ్పీటీసీ చల్లమల్ల వెంకటలక్ష్మి, ఎంపీపీ గుర్రాల జోష్న, అంబటి రాజు, మన్నెల్లి వెంకటరావు, అంబటి రమణ తదితరులంతా పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ మీడియా సమావేశం ఎందుచేతంటే ఇప్పుడు ఇదేదో ఖండించడానికి అని ఏదో అని పేపర్లో వేసారు, మేమేదో ఖండించేయడానికి కాదమ్మా. అది ఎంతవరకు నిజమన్నది నిరూపించుకోవడానికి ఇక్కడ వచ్చిన జనం అందరినీ పిలిచారు, అవతల ఆరోపించిన వాళ్ళు కూడా పిలిచారు. ఏదో ఖండించేయడానికి అయితే ఒక్క మీడియా వాళ్ళు పిలిచి మేమేదో చెప్పేసి వాళ్ళని పంపేయచ్చు, అలా అని కాదు. అది ఎంతవరకు నిజం, అందులో వాళ్ళు ఆరోపించిన నిజమెంత అన్నది తేల్చడానికే పిలిచాం. ఇప్పుడు వాళ్ళని కూడా ఆరోపించిన వాళ్ళందరినీ కౌరించింది ఎవరు అందుబాటులో లేరని చెప్తున్నారు. మరి వాళ్ళు ఆరోపించింది ఎంతవరకు నిజం, వాళ్ళు ఏ రోజైనా సరే, పోనీ ఈ రోజు అయితే అందుబాటులో లేదు, తర్వాత ఎప్పుడైనా సరే వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు రమ్మానంటే మేము మండలం తరఫున మేమందరం ఇక్కడ ఊళ్ళో నాయకులు మొత్తం ప్రజలందరినీ ఇక్కడ మీడియా మిత్రులందరినీ కూడా రమ్మంటాం. మీరు చెప్పిన టయానికే మీ ఆరోపణలన్నీ నిజమని తెలిస్తే మేమందరం పదవులు రాజీనామా చేసేద్దాం రెడీగా ఉన్నాం. మీరు కూడా ఈ సవాలు స్వీకరిస్తే మీరు ఎప్పుడు పంచాయతీలోకి అడుగు పెట్టనని మీరు కూడా సవాలు విసరండి, మేము కూడా దండి పెట్టి కూర్చుంటాం. పంచాయతీలో నిధులన్నీ వాడేసారన్నారు, పంచాయతీ డంపింగ్ కి ఎంత డ్రా చేసేస్తున్నారన్నారు, ఎదురుపిల్లిలో పంచాయతీకి డంపింగ్ కి ఎంత నిధులు డ్రా చేస్తున్నారో, ఇక్కడ ఎంత చేస్తున్నారు, అక్కడ జనాభా ఎంత, ఇక్కడ జనాభా ఎంత, అక్కడ ఎంత కిలోమీటర్ పరిధి, ఇంత అన్ని మీరు ఆధారాలతో చూడండి. మీరు అక్కడ తెలుగుదేశం ఓసీ ప్రెసిడెంట్ అక్కడ వెదిలిపెట్టడం చూసి మీరు ఆరోపణలు చేయండి, అంతేగాని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చినట్టు చేయడం ఇక్కడ జరగదు. మీరు ప్రతి దాంట్లోనూ ఆరోపణలు ఉంటే నిజమని నిరూపించగలిగితే మీరు మాట్లాడండి, అంతేగాని ఎక్కడో మూలన మీడియా ఇద్దరు తెలుగుదేశం మీడియాలను పట్టుకుని నోటుకొచ్చినట్టు వాగి మళ్ళీ తర్వాత పరారైపోతాం కాదు. దమ్ముంటే మీరు డిబేట్కి రండి, వచ్చి ఆరోపణలన్నీ నిజమని నిరూపించుకోండి, మేమందరం సహకరిస్తాం. దాన్ని మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటానండి. నేను సీతానగరం మండలం ఎంపీపీ గారిని మాట్లాడుతున్నాను, వైఎస్ఆర్సీపీ లీడర్ని. పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతానికి. మేము పురుషోత్తపట్నం గ్రామంలో మన రీసెంట్గా మూడు రోజుల క్రితం టీడీపీ నాయకులు గ్రామ సచివాలయానికి వచ్చి ఇక్కడ సర్పంచ్ గారు ఎవరంటే మా దళిత సర్పంచ్ గారు, దళిత సర్పంచ్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మెయిన్ గా టార్గెట్ చేసుకుని వాళ్ళు మాట్లాడి మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, అందరూ విన్నదే. మరి మేము మొన్నటి వరకు ఎంపీపీలుగా ఉన్న మండల మీటింగ్, బాడీ మీటింగ్ లో వాళ్ళ సర్పంచ్లు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదు, మేము ఏ పని చేయాలన్నా ₹1 నిధులు లేవరు అన్న వ్యక్తులు ఈ రోజు 50 లక్షలు 75 లక్షలు వాడేశారని అనడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. నోరు ఉంది కదని వాళ్ళు ఇష్టసరంగా మాట్లాడతారు. ఏదైనా నేరం నిరూపించాలంటే ఈ రోజు రండి, మేము ఇక్కడికి డెబిట్కి రెడీగా ఉన్నాం, రమ్మని మేము కబురు పెట్టాం కూడా. ఇప్పుడు ఆల్రెడీ 2 వ్యక్తులు ఇంటికి పంపించడం జరిగింది. ఎవరు కూడా ఇంటి తాళాలు వేసుకుని ఫోన్లకు అందుబాటులో లేకపోవడం జరగడం అన్నది ఇదేనా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆరోపణ చేసిందని మేము వాళ్ళని ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఫ్రాడ్ జరగలేదు, మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకునే వచ్చాము, ఎటువంటి ఫ్రాడ్ గానీ జరగలేదు. ఇప్పుడు సర్పంచ్ గారు ఇసుక ట్రాక్టర్ పెట్టుకుని జగనన్న వాళ్ళకి ఇసుక తోలుకున్నారు. వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తానండి, ఇసుక తోలారు, ఇసుక అమౌంట్ తీసుకున్నారు. మొగ్గల కింద ఉన్న వెదిలిపల్లి గ్రామ సర్పంచ్ ఓసీ సర్పంచ్ అండి. మరి అక్కడ సేమ్ పాపులేషన్ మన పురుషోత్తపట్నం ఎక్కువ ఉంది పాపులేషన్, అక్కడైతే పాపులేషన్ తక్కువ. అమౌంట్ రెండు కూడా ఈక్వల్ గా 2 పంచాయతీలు జరిగింది. అక్కడ ఎందుకు ప్రశ్నిస్తారు, ఇక్కడ ఎందుకు ప్రశ్నిస్తున్నారు అన్నది నాకు ఒక పాయింట్. ఎందుకంటే దళిత సర్పంచులు ఉన్న చోట మీ ఆడదాళ్ళు అంటే దళితులు ఎక్కడ పరిపాలించకూడదనా?
నేను అడుగుతున్నాను, డైరెక్ట్ గా ముక్కుసూటి కడుతున్నాను. దళితులు సర్పంచులు ఉన్న చోట మీరు ఇంత నిందలేసేసి నిధులు లేవు అని మొన్నటి వరకు మీరు అంటే ఇప్పుడు నిధులు దుర్వినియోగం చేశారని ఎలా మాట్లాడుతున్నారు? మొన్నటి వరకునేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ విధంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడినా మాకు చెల్లుతుంది అంటాం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా నేరాపరణ చెయ్యాలంటే దాన్ని నిరూపించండి. డైరెక్ట్ కూర్చుంటాం మేము. రౌదపురం పంచాయతీలో కూడా అదే విధంగా కూడా మీరు చేస్తారు. ప్రతి చోట మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఆటోలు ప్రతి విలేజ్ కూడా పంచాయతీ సర్పంచ్ తాడుకోవాల్సిన దగ్గర అంటే ఒక 7 లక్షలు పెట్టి 7 లక్షలకి పంపు కట్టి ఏదో కలిపి అనుకుంటే దాన్ని అంత దాడా అంత రాదమ్మా. దళిత సర్పంచ్ ఒకసారి ఓసీ సర్పంచ్ పెట్టుకుంటున్నారు. ఇవాళ దళిత సర్పంచ్ పెట్టుకోవడతారా తెలిసింది. మరి ఆరోపణ చేసినప్పుడు ఉండాలి కదా ఊళ్ళో. ఇప్పుడు లేకపోతే ఇప్పుడే అన్నగారు ఇప్పుడే వెళ్ళాడు మా అనుకున్నాను. ఇప్పుడే వెళ్ళాడు. నేను ఆరోపించిన వీడియోలో కాబట్టి ఇప్పుడే అరగంట క్రితం వెళ్ళాడు. ఇంకో లేడని చెప్తానంటే ఏంటో ఇప్పుడు తెలుసు ఏ ఒక్కటన్నా కానీ తీసుకున్నాం మొత్తం జిల్లాలో చూస్తాను. ఇలాంటి ఆటో ఇలాంటి ఆటో ఇది మూల పడిపోయి 3 సంవత్సరాలు పోయాక రైతులను అడిగితే సొంత నిధులతో బాగు చేసి తిట్టుకొని అక్కడ తలకపోతాం వేసుకొని వేసుకుంటాం. అక్కడ వాళ్ళకి ఎవరి కొంటారు వేసుకుంటాం. పంచాయతీ ప్లేస్ వాళ్ళకి అక్కడ కౌంటర్ చేసుకుంటాం. పోలవడి పోయిందని వాళ్ళు బాగు చేశాక ఎవరి కౌంటర్లు చేసుకోవాలని చెప్పి అప్పచెప్పారు. ఈ 10 చోట కూడా 8 సమానం కమ్మేయాలి. దీంతో పాటు వచ్చినాయి ఈ మండలంలో ఒకటి చెబుతుంటే ముగ్గురులో కానీ ఎక్కడ 8 చోట్ల వచ్చినాయి. మూలపాడేసి దినం సామాన్లు మూలపాడేశారు తుక్కి కింద. మనం దానికి పెట్టుబడి పెట్టి దాన్ని కాకినాడకి తీసుకొచ్చి చేయించి ఏదో రైతులు వాడుకుంటారని చెప్పేసి ఆ పంచాయతీ ర్యాంక్ పెడితే ఆ గవర్నమెంట్ ప్లేస్ లో వాళ్ళు వాడుకునే ఆడుకుంటున్నారు. దాని మీద చిన్నలో లొడ్డులో కూడా పంచి పెట్టుకున్నారు. పసుపు చిన్ను కూడా పెట్టుకున్నారు. ఇట్లా తప్ప కొంతమంది దాని వేసుకొని బియ్యం తెచ్చుకుంటున్నారు. మేము మిల్లు ఉందని మిల్లు పక్క వ్యాపారం మిల్లు వారానికి ఒకసారి ఆడతాను చెప్పారు. సహకారం కూడా ఆడినాం రైస్ మిల్లు ఎప్పుడు కూడా